టీవీ45 న్యూస్ కి స్వాగతం. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఎర్రజెండా కదం తొక్కింది. మంగళగిరి శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యక్రమం నుంచి నిరుపేదలతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు బాధితులతో ర్యాలీ నిర్వహించారు. పేదల దరఖాస్తు అర్జీలను స్వీకరించి నగరపాలక సంస్థ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్, నియోజకవర్గం కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ నిరుపేదల పక్షాన నిలబడి అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలోని అర్హత ఉన్న వారికి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలని కోరారు. పేదల పక్షాన నిలబడి అర్హత కలిగిన వారందరికీ నివేశ స్థలాలు ఇళ్లు కట్టుకునేంత వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని, అలా కాదని ప్రభుత్వం మరేదైనా కారణాలను చూపితే ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేష్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని, లేకపోతే ప్రభుత్వ భూములలో ఎర్రజెండా పాతి వాటిని పేదలకు అందజేస్తామని ఈ సందర్భంగా పేదలకు హామీ ఇచ్చారు. కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు అసైన్ భూములలో ఉన్నటువంటి వారికి చట్టాలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వాటిని నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నేతలు శివ, వెంకట్రావులతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు పాల్గొన్నారు. ನಾನು ಮುನ್ಸಿಪಾಲಿಟಿ దగ్గర బండి వేస్తాను. గ్రామాల్లో, పట్టణాల్లో అర్హులైనటువంటి నిరుపేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొన్న మంత్రివర్గంలో కూడా జెరాక్స్లు దీనికి ఉండాలి, వీటికి పెట్టాలి, ఫారానికి పట్టాలి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగింది. మన ఈరోజు మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టాలు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తుంది. లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కూడా లోకేష్ గారు ఈ ప్రాంతంలో 5,000 ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు కొండ పోరంబాకులు, రైల్వే పోరంబాకులు ఇవన్నీ కులిస్తే కొన్ని వేల మంది ఉన్నాయి. ఈరోజు మనం ఎన్నో చూసాం. కుంభసాని చంద్రశేఖర్ మన ఎంపీ గారు ఈ రైల్వే పోరంబాకులో ఇళ్ల స్థలాలు అంటే చాలా కష్టపడుతున్నారు. కానీ సింహాసన భూములు లేవని ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసి దాన్ని తనకి స్థలం కేటాయించి వేరే స్థలాన్ని కేటాయించి మంత్రిమండలిలో వేరే చాటు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరంబాకులు నివసించే వారికి వేరే స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా మరి కొండ పోరంబాకులు వేరే స్థలాలు కేటాయించి ఇళ్ల ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది. అందుకోసం లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేసి 20,000 మంది ప్రతి ఒక్క 20,000 మంది అందరికీ 2 సెంట్లు సంతం ఇచ్చి 5 లక్షల ఇళ్ల స్థలాలు డబ్బులు ఇచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి స్థలం కేటాయించి 5 లక్షలు ఇచ్చే వరకు కూడా మేము ఉండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వటం అనేది జరిగింది.
గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇస్తే ఇది బాత్రూముకు కూడా సరిపోదని అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది. తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చంద్రబాబు గారు తెలియజేయటం అనేది జరిగింది. లోకేష్ బాబు గారు అయితే ఈ మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, తనను గెలిపించండి అని అడగటం అనేది జరిగింది. ఈ రోజున ఆ వాగ్దానాలను నెరవేర్చమని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి, మంగళగిరి రూరల్, మంగళగిరి టౌను, దుగ్గిరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలు నిలువ నీడ కోసం ఈ రోజున కదం దొక్కుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చి అర్జీలు సమర్పించారు. ఈరోజు అర్జీలు సమర్పించారు. త్వరలో గనక ఈ హామీని అమలు జరపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇస్తుందో లేదో కొన్ని నెలలు చూస్తాం. ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకి సిపిఐ ఇళ్ల స్థలాలను పంచిపెడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. ఎన్నికలై 10 నెలలైంది. ఇవ్వటానికి కావాల్సిన ప్రాసెస్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడు, కానీ ఇప్పటికీ ప్రాసెస్ ప్రారంభం కాలేదు. అందుకని ఆ ప్రాసెస్ను ప్రారంభించమని కోరుతున్నాం. ఆయన నెరవేర్చకపోతే ఎర్ర జెండా పోరాటం ద్వారా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం.